జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఒక టెక్నికల్ కారణంతోనే కోరం సరిపోక వాయిదా పడిందని, అంతే తప్ప కూటమిలో ఎటువంటి పొరపచ్చలు లేవని, రేపు జరగబోయే డిప్యూటీ మేయర్ ఎన్నిక సజావుగా సాగుతుందని సభ్యులందరూ హాజరై పూర్తి కోరంతో డిప్యూటీ మేయర్గా జనసేనకు చెందిన గల్లి గోవిందరెడ్డి ఎన్నిక కావడం తథ్యమని అంటున్న ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా విశాఖ ప్రతినిధి దత్తాత్రేయ ఫేస్ టు ఫేస్. విశాఖలో డిప్యూటీ మేయర్ ఎన్నిక అనేది వాయిదా పడింది. అయితే సరైన సంఖ్యాబలం లేకపోవడంతో ఇప్పటికే వాయిదా పడింది. అయితే దీని మీద తాజా పరిస్థితులపై మనతో స్పందించడానికి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మనతో ఉన్నారు. దీని మీద కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాం. సార్, ఈరోజు సంఖ్యాబలం సమయంగా లేకపోవడంతో ఎన్నిక అనేది వాయిదా పడింది. దీని మీద ఏమంటారు? 54 మెంబర్స్ ఉన్నారు, 56 మెంబర్స్ ఉండాలి. ఇద్దరు తక్కువ ఉన్న వలన మళ్ళీ రేపటికి పోస్ట్పోన్ చేశారు. రేపు ఖచ్చితంగా డిప్యూటీ మేయర్గా ఎవరైతే అభ్యర్థి అని అనుకున్నామో గోవిందరెడ్డి గారు, ఆయన్నే ఎన్నిక చేపట్టడం జరుగుతుంది. ఇది ఓన్లీ టెక్నికల్ ఇష్యూ. సార్, కూటమిలో కొంత కలహాలు ఉన్నాయి, అందుకే ఈ పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. దీని మీద ఏమంటారు? చాలా తప్పు. కూటమిలో కలహాలు ఎక్కడ ఉన్నాయండి? ఒక పార్టీలో కొంతమంది కార్పొరేటర్స్ మరి ఎందుకు వాళ్ళు రాలేదో మనకైతే తెలియదు. కూటమిలో కలహాలు కానీ అటువంటిది ఏం లేదు. ముందుగా కొంతమందికి ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేయలేదు, అందుకే కొంతమంది రాలేదు అనే ఒక వాదన కూడా వినబడుతుంది. దీని మీద గవర్నమెంట్ జీవీఎంసీ అధికారులు సుమారు 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ ఆల్రెడీ మనకి కమ్యూనికేషన్ ఇవ్వటం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ లేదు అని అంటాం అనేది కరెక్ట్ కాదు. సార్, ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎన్నిక ఏదైతే ఉందో జనసేనకు సంబంధించిన వ్యక్తి కాబట్టే కొంతమంది సపోర్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు అనే ఒక వాదన ఉంది. దీని మీద ఇది ఎట్లా కాదు కదా, ఇది జనసేన బీజేపీ టీడీపీ అనేది కాదు. కూటమి ప్రభుత్వము నాయకులు ఏ విధంగా డిసైడ్ చేస్తే దాని ప్రకారమే జరుగుతుంది. ఇది ఇప్పుడు డిప్యూటీ మేయరు జనసేన వారికి ఇవ్వటం జరిగింది. సో అందరూ సపోర్ట్ చేయాలి. మేము వచ్చాము, సపోర్ట్ చేయడానికి వచ్చాము. అట్లాగే టీడీపీలో కూడా చాలామంది వచ్చారు. సో మరి కొంతమంది రాని వలన అది డిఫర్ అయింది, కానీ పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. రేపొద్దుట అయిపోతుంది. టీడీపీకి సంబంధించి మేయర్ ఎన్నిక జరిగినప్పుడు చాలా వైభవంగా చేశారు, కానీ డిప్యూటీ మేయర్కి ఎన్నిక జరిగినప్పుడు మాత్రం మొత్తం ఒక నిరాశమైన ఇది జరుగుతుంది. జనరల్గా మేయర్ అనేది ఇంపార్టెంట్. ఇది డిప్యూటీ మేయర్ అనేది రొటీన్గా అయిపోయేది. మేయర్ అయితే మీకు 74 మంది ఉండాలి. 74 మెంబర్స్లో ఒకళ్ళు తక్కువైనా మీకు మేయర్ ప్రాబ్లం వస్తుంది. మేయర్ పదవి తీసుకునే దానికి అవకాశం ఉండదు. బట్ వేరే డిప్యూటీ మేయర్కి కావాల్సింది ఓన్లీ కోరమే 56 మంది. సో 56 మంది వస్తే సింగిల్ నామినేషన్ కాబట్టి మాకు ఇబ్బంది ఉండదు. సో అందుకని లైట్గా తీసుకున్నారు. బట్ అది టెక్నికల్ ప్రాబ్లం కింద చూడాలి. రేపొద్దుట అవుతుంది. అది చూసారు కదా, టెక్నికల్ ప్రాబ్లం వల్ల మిగతా 56 మందికి కేవలం 54 మంది అటెండ్ అవ్వడంతో కేవలం ఇద్దరే అటెండ్ అవ్వకపోవడంతో ఈ ఎన్నిక అనేది వాయిదా పడడం జరిగింది. రేపు ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎన్నిక ఏదైతే ఉందో డిప్యూటీ మేయర్ ఖచ్చితంగా కూడా అయి తీరుతుందంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరామ్యాన్ మురళితో క్లిక్ టీవీ జర్నలిస్ట్ దత్తాత్రేయ.